dear students, this is one of the important video, especially JEE Mains 2025 session 1. So first 3 days exam, if you see 22nd, 23 and 24 January. So in 2 shifts the exams were conducted. So ఈ exams 22nd, 23rd and 24th ఈ 3 డేట్స్లో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. అయితే ఈ ఎగ్జామ్స్ తాలూకా ఉన్నటువంటి పేపర్ స్టాండర్డ్ సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంది అనేది జస్ట్ ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే, సో 22nd January మనకు బేసిక్గా సబ్జెక్ట్ వైజ్ మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా చూసినప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఒక లెంతీగా, అలాగే లెంతీ టు డిఫికల్ట్ ఈ రేంజ్లో అయితే ఉందన్నమాట. అలాగే ఫిజిక్స్ అయితే ఒక మోడరేట్గాను, కెమిస్ట్రీ వచ్చేసరికి ఈజీగాను ఉందన్నమాట. అదే 23rd January అయితే మ్యాథమెటిక్స్ డిఫికల్ట్గాను, ఫిజిక్స్ అయితే కొద్దిగా ఈజీ నుంచి మోడరేట్ లెవెల్ వరకు, అదే కెమిస్ట్రీ అయితే కొద్దిగా లెంతీగా ఉంది. అదే మనకు ఈ January 24th సెషన్ చూస్తే ఇందులో క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఒక లెంతీగా అండ్ టఫ్గా ఉంది. అంటే మిగిలిన డేస్తో పోల్చినప్పుడు మ్యాథమెటిక్స్ టఫ్నెస్ అనేది పెరిగిందనమాట. అదే ఫిజిక్స్ వచ్చేసరికి ఈజీగా ఉంది, కెమిస్ట్రీ వచ్చేసరికి కొద్దిగా టఫ్నెస్ అనేది పెరిగిందనమాట. అంటే ఫిజిక్స్ ఈజీ వచ్చింది, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కొద్దిగా టఫ్గా అయితే ఉంది ప్రీవియస్ వాటితో పోల్చినప్పుడు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు లైక్ 22nd, 23rd, 24th ఇవి ఇలా ఉంటాయి. సో వీటిలో మనకు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళీ మనకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్గా వచ్చాయని చూసినప్పుడు, ఈ 24th మనకు షిఫ్ట్ 1 వచ్చేసరికి వచ్చినటువంటి టాపిక్స్ ఎక్కువగా మ్యాథమెటిక్స్లో మనకు 3D జామెట్రీ అండ్ వెక్టార్స్, క్యాలిక్యులస్, కోనిక్ సెక్షన్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. అదే ఫిజిక్స్ అయితే మెకానిక్స్, వేవ్స్ అండ్ దెన్ థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఎక్కువగా వచ్చాయి. సో అలాగే మనకు కెమిస్ట్రీ అయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అలాగే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ. వీటిల్లో మనం చూసినప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీతో పోల్చినప్పుడు వెయిటేజ్ కొద్దిగా తక్కువ. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చేసరికి ఇంకొద్దిగా తక్కువగా ఉంది. ఇది మనకు 24th షిఫ్ట్ 1 అనాలిసిస్. అదే షిఫ్ట్ 2 అనాలిసిస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఎక్కువగా క్వశ్చన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, తర్వాత ఏరియాస్ మీద, అలాగే వెక్టార్స్ అండ్ 3D డిటర్మినెంట్స్, ప్రాబబిలిటీ అండ్ మ్యాట్రిసెస్ మీద ఎక్కువగా టాపిక్స్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అదే కెమిస్ట్రీ వచ్చేసరికి బాండింగ్స్, మోల్ కాన్సెప్ట్స్, ప్రాక్టికల్, ఆర్గానిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ మీద టాపిక్స్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అదే ఫిజిక్స్లో అయితే కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్, సెమీకండక్టర్స్ అండ్ ద గ్రావిటేషన్స్ అండ్ సిలిండర్స్. సో వీటి మీద ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అయితే రావడం జరిగింది. ఇది మనకు డిఫరెంట్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా ఇచ్చినటువంటి ఎగ్జామ్ రాసిన అపిరెంట్స్ ఆస్పిరెంట్స్ నుంచి తీసుకున్నటువంటి అనాలిసిస్ అనమాట. సో అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్ ఎలా ఉంటాయి అంటే, నెక్స్ట్ సెషన్స్ కూడా ఇదే లెవెల్లోనూ ఇంకొద్దిగా మోడరేట్ లెవెల్ కూడా, ఈజీ టు మోడరేటు ఈ లెవెల్లో అయితే ఉంటాయి. సో అయితే ఇప్పుడు సేఫ్ స్కోర్ అనేది మనం చూసినప్పుడు సో నియర్లీ లైక్ 200 నుంచి 220 ఈ రేంజ్లో అయితే సేఫ్ స్కోర్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు.